టు మై ఛానల్ మన టైలరింగ్. ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు డ్రెస్ మెజర్మెంట్స్ చార్ట్ చెప్పమని. వాళ్ళ కోసం ఈరోజు అయితే మెజర్మెంట్ చార్ట్ చూద్దామండి. ముందుగా మెజర్మెంట్ మన ఒక డ్రెస్ చెక్ చేయాలంటే మనకి ఏ మెజర్మెంట్స్ కావాలో చూద్దాం. నడుము కొలత, ఫుల్ షోల్డర్ కావాలి, నెక్, షోల్డరు, చెస్ట్, హిప్, ఫ్రంట్. ఎఫ్ఎన్ అంటేనండి ఫ్రంట్ నెక్ డీప్, బిఎన్ అంటే బ్యాక్ నెక్ డీప్, చంక డౌన్. ఈ మెజర్మెంట్స్ అయితే మనకి కావాలి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఒక డయాగ్రామ్ కూడా డ్రా చేశానండి. లాంగ్ ఫ్రాక్స్కి అయితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కుర్తీ దగ్గరికి వచ్చేసరికి మనకి కుట్టడం చాలా ఈజీ. కానీ మెజర్మెంట్స్ మనం ఎక్కడ ఏ మెజర్మెంట్ తీసుకోవాలనేది తెలియకపోతే మాత్రం మొత్తం స్టిచ్చింగ్ అంతా పాడైపోతుంది, ఫిట్టింగ్ ఏమాత్రం బాగోదు. అందుకని నేను ఈ కుర్తీ డయాగ్రామ్ అయితే డ్రా చేశానండి. ముందుగా చూడండి, 25 మైనస్ అని పెట్టాను కదా, అంటే 25 నుండి తక్కువ నడుము కొలత తక్కువగా ఉన్నవారికి మన ఛానల్లో మొత్తం నడుము కొలతను బేస్ చేసుకొని వీడియోస్ అన్నీ నడుస్తాయండి. ఆ విషయం మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు, కొత్త వారి కోసం చెప్తున్నాను. నడుము కొలతని బేస్ చేసుకొని నడుము కొలత 25 కంటే తక్కువకి ఉన్నప్పుడు మన షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం. ముందుగా ఫుల్ షోల్డరు మనకి 5.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అలాగే నెక్ 2.5 తీసుకోవాలి, షోల్డర్ 2.25 తీసుకోవాలి. మనకి చెస్ట్ అనేది నేను ఇక్కడ ఎందుకంటే మెన్షన్ చేయలేదు, 25 మైనస్ అని చెప్పాను కదండి, అంటే 24 రావచ్చు, 23 రావచ్చు, 22 రావచ్చు. అందుకని నేను N+4 అని రాశాను. అంటే నడుము లూజ్కి మనం తీసుకున్న నడుము కొలతకి +4 చేసుకున్నారంటే మీకు చెస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇది బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి నేను, అలాగే కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు. మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం నడుము కొలత +4 చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది వస్తుందండి. అలాగే మనకి హిప్ అనేది మనం చెస్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో మన చెస్ట్ మెజర్మెంట్కి +4 చేసుకున్నారంటే మనకి హిప్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. అలాగే మనకి డీప్ నెక్ అనేది అంటే ఫ్రంట్ డీప్ అనేది మనకి 5 ఇంచెస్ కంటే కిందకి దింపకూడదండి. అలాగే బ్యాక్ నెక్ డీప్ అనేది 5.5 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉండాలి. అలాగే చంక డౌన్ అనేది మనకి 25 కంటే అవతలికి ఉన్న కొలతలన్నిటికీ కూడా 5.5 మీరు చంక డౌన్ తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ చార్ట్ అనేలో మెజర్మెంట్స్ అనేవి మీకు కరెక్ట్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే మెజర్మెంట్లతో మీరు టాప్ స్టిచ్ చేశారంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనం ఈ డయాగ్రామ్లో చూద్దాం. అసలు మనకి హిప్ అంటే ఏమిటి, చెస్ట్ అంటే ఏమిటి కొత్త వరకు తెలియదు కదండి. ఎక్కడ ఏ పార్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలో దానికోసం నేను ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా నేను డయాగ్రామ్ అయితే డ్రెస్ మెజర్మెంట్ల ప్రకారం డ్రా చేయలేదండి, ఊరికి నార్మల్గా డ్రా చేశాను. ఎందుకంటే ఈ చార్ట్ మీద మనకి డ్రెస్ అనేది సరిపోదు కదా. ముందుగా మనకి నెక్, షోల్డరు అన్నీ ఎక్కడ తీసుకోవాలి, ఈ ఫుల్ నెక్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. పైన చూసారా, ఇదంతా కూడా మనకి ఫుల్ లెంత్. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చు కోసం డ్రా చేసింది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడా మనకి ఫుల్ లెంత్ అనుకోండి. ఫుల్ లెంత్లో మనకి నెక్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసాం కదా 2.5 ఇంచులు. ఆ 2.5 ఇంచులు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది నెక్ విడ్త్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి షోల్డర్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, ఫుల్ షోల్డరు, నెక్, షోల్డర్ అవి మనం ఇక్కడ మనం డ్రా తీసుకుంటాం. అలాగే మీరు ఇలాగే కొంచెం డౌన్కి, ఈ డౌన్ చూసారా, ఈ డౌన్ని మనం ఆర్మ్స్ డౌన్ అంటామండి. ఆర్మ్స్ డౌన్ని మీరు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫుల్ షోల్డర్ ఉంది కదా, ఈ లెంత్ దగ్గర మీరు కరెక్ట్గా టేప్ అనేది పెట్టేసుకొని ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి ఇలా టేప్ పెట్టేసుకొని కొలుచుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. దీన్ని మనం ఆర్మ్స్ డౌన్ అంటాం. ఇది ఆర్మ్స్ డౌన్ నుంచి మీరు నడుము కొలత 25కి 30 నుంచి పైకి అన్నీ కూడా మనకి చిన్న సైజు అండి. 30 నుంచి కిందకి కూడా మనకు అన్ని పెద్ద సైజు. 30కి యువతలకు ఉన్నదంటే కొలత మీరు ఇది అనేది 1.5 సరిపోతుందండి. లేదనుకుంటే పెద్ద సైజు అయితే 1.5 అనేది ఈ స్ట్రైట్ లైన్ అనేది క్రాస్గా డ్రా చేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. ఆర్మ్స్ రౌండ్ అంటాం దీన్ని. ఈ రౌండ్ అనేది తీసుకోవాలి. అలాగే నెక్ అనేది మీకు ఇక్కడ నేను చెప్పాను కదండి, ఎవరికి ఏ మెజర్మెంట్ సరిపోతుందో నేను కరెక్ట్గా మీకు నెక్, ఫుల్ షోల్డర్ అన్నీ కరెక్ట్గా చెప్పానండి. దీని ప్రకారం మీరు చూసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం. బ్యాక్ నెక్ కూడా మనం ఒకటి మీద ఒకటి వేసేసి 4 ఫోల్డింగ్ల మీద మనం కట్ చేసుకుంటామండి. అది మీకు కటింగ్ అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఇక్కడి నుంచి మనం నెక్స్ అనేవి తీసుకోవాలి, లెంత్ డౌన్ అనేవి తీసుకొని
మనం ఇలా రౌండ్ షేప్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా ఇచ్చుకోవాలి. ఇక్కడ మీకు షోల్డరు, నెక్ డౌన్, ఆర్మ్స్ డౌన్ అర్థమైంది కదా. అలాగే మనం కుట్టేటప్పుడు ఏమైనా టాప్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మనం టేప్ ఇలా అయితే పెట్టేసుకొని ఫస్ట్ మనం చేయాల్సింది షోల్డర్ దగ్గర నుండి మిడిల్ పార్ట్ నుంచి టేప్ అయితే ఇలా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మన చెస్ట్ పాయింట్, అలాగే వెస్ట్ పాయింట్ అంటే నడుము కొలత, చెస్ట్ కొలత, నడుము కొలత, అలాగే హిప్ కొలత, ఇవన్నీ మనం ముందుగా ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఆ డాట్స్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. నార్మల్గా అయితే చెస్ట్ అనేది మనకి ఎవరికైనా నార్మల్గా చెప్తున్నానండి, అంటే బాగా లావుగా ఉన్నవారికి కాదు, బాగా సన్నంగా ఉన్నవారికి కాదు, మీడియంగా ఉన్నవారికి ఎవరికైనా సరే మనం చెస్ట్ అనేది 9 ఇంచెస్కి పైకి వస్తుంది, కానీ కొలత 9 ఇంచెస్కి కిందకైతే దిగదు. 9 ఇంచెస్ కన్నా పైకి అంటే 7.5 రావచ్చు, 8 రావచ్చు, 8.5 రావచ్చు. ఇదంతా కూడా మనకి ఆది తీసుకున్న టాప్ మీద కానీ మనం ఏ వ్యక్తికైతే ఆది తీసుకుంటున్నామో ఆ ఒంటి కొలతల మీద తీసుకుంటే అలా కానీ చూసుకోవాలండి. కానీ 9కి అయితే కిందికి రాదు మనకి. ఏంటిది చెస్ట్ పాయింట్ అనేది. అలాగే నడుము కొలత అనేది మనకి 15 ఇంచెస్ కంటే కూడా కిందికి రాదు. నడుము కొలత అనేది మనకి 15 ఇంచెస్కి పైనే ఉంటుంది. 13.5 రావచ్చు, 13 రావచ్చు, కొంతమందికి 14 రావచ్చు, కొంతమంది చాలా బారుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం 15 వరకు కూడా నడుము కొలత గీత అనేది మనకి వస్తుంది. అలాగే హిప్ అనేది మనకి 21, 22 చూస్తే 21, 22 ఈ గ్యాప్లోనే మనకి ఈ హిప్ అనేది ఉంటుంది. 21 నుంచి కొంతమందికి 20 కూడా ఉండొచ్చు, కొంతమంది పొట్టిగా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి కొంచెం హైట్ అనేది తక్కువగా ఉండే వాళ్ళకి 20 రావచ్చు, 21 రావచ్చు, కొంచెం బారుగా ఉన్న వాళ్ళకి 22 రావచ్చు. అంతకుమించి కిందకైతే మాత్రం హిప్ అనేది రాదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకొని ముందుగా హైట్ అయితే ఇలా లెంత్ అయితే మీరు ఒక పాయింట్ అనేది చేసుకోవాలి. టాప్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలా మీరు ముందు ఒక పాయింట్ చేసుకొని దాని తరువాత ఇది చెస్ట్కి అనేసి మీరు ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. మెయిన్గా బిగినర్స్ కోసం చెప్తున్నానండి పాయింట్ అనేది. మీరు ఇలా చేసుకోకుండా లైన్ డ్రా చేసుకుండా ఏదో ఒక పాయింట్లో చెస్ట్ పెట్టేసి ఏదో ఒక పాయింట్లో మీరు నడుము పెట్టేసి అలా కుట్టారంటే టాప్ అనేది ముందుకి లెగిసిపోతున్నట్టు ఉంటుందండి. కొంతమందికి టాప్ వేసుకుంటే అస్సలు సెట్ కాదు చూసారా, పైకి లెగిసిపోతూ ఉంటుంది, అలా ఉంటుంది. హిప్ అనేది మీరు పైకి పెట్టేశారనుకోండి ఏమవుతుంది, కట్స్ అనేవి మనకి హిప్ లెంత్ దగ్గర నుంచి కట్స్ వస్తాయి. ఈ కట్స్ అనేవి మీరు హిప్ పాయింట్ కొంచెం పైకి పెడితే ఏమవుతుంది, కట్స్ పైకి వెళ్ళిపోతాయి. అలానే కిందకి పెట్టినా ఫినిషింగ్ బాగోదు. ఏ పాయింట్లో ఏది ఉందో మన ఆదిని బట్టి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి మీరు కరెక్ట్గా పెట్టుకోవాలండి. మీరు ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ మీదే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి చెస్ట్ లెంత్, అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కిందకి మనకి ఈ వెస్ట్ లెంత్, అలాగే ఇక్కడి నుంచి ఈ కిందకి మనకి హిప్ లెంత్, ఇది మీరు పెట్టేసుకున్న తర్వాత ఇలా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ ఎలా తీసుకోవాలి చెప్పాను కదా, మీరు నడుము కొలతను బేస్ చేసుకొని నడుము కొలత ఇప్పుడు మీకు 26 అనుకోండి, నడుము కొలత 26 + 4 చేసుకున్నారనుకోండి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం 30/4 చేసుకుంటాం, ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టేసరికి 4 చేసుకుంటాం. ఆ 4 ఎంతైతే వచ్చిందో అంతా మీరు చెస్ట్కి ఇలా నోట్ చేసేసుకొని ఇక్కడ ఒక పాయింట్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే తర్వాత మీరు చెస్ట్ కంటే కూడా మనకి వెస్ట్ తక్కువగా ఉంటుంది. అది ఎలాగ మనం అంతా నడుము కొలతలోనే షోల్డర్ని ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నడుము కొలత మనకి 26 అనుకోండి, 26/4 చేసుకుంటాం. ఆ 4ని మనం నడుము కొలత దగ్గర పెట్టేసుకుంటాం. అలాగే మనకి హిప్ కొలత ఇప్పుడు మన ఆది నుంచి తీసుకుంటాం. అలాగే మనకి సమానంగా ఉన్న వాళ్ళకి కొంతమందికి హిప్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కాకుండా మీడియం సైజుగా ఉండే వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎంతైతే మీరు తీసుకున్నారో దాని మీద ఒక పాయింట్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే ఫ్యాబ్రిక్ మీద పెట్టినప్పుడు మనకి 1 ఇంచ్ వస్తుందండి. అది ఓవరాల్ లెంత్లో చూసుకున్నారంటే +4 ఇంచెస్ అనమాట. ఇక్కడ చూడండి 26 దగ్గర మీకు హిప్ అనేది నాకు చెస్ట్ ఎంత వచ్చింది, 30 వచ్చింది. అలాగే హిప్ ఎంత వచ్చింది మనకి +4 ఇంచెస్ చేసుకున్నాను నేను, అంటే 34 వచ్చింది. 34ని మనం 4 చేసుకొని హిప్ లూజ్ కోసం తీసుకోవాలి. చూసారా, హిప్ లూజ్ అనేది మనం హిప్ లూజ్ లైన్ మీదే తీసుకోవాలి. వెస్ట్ లూజ్ అనేది మనకి వెస్ట్ లూజ్ లైన్ మీదే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది మనకి చెస్ట్ లూజ్ లైన్ మీద తీసుకోవాలి. కొంచెం పైకి వెళ్ళినా కొంచెం కిందకి వెళ్ళినా చెస్ట్ పట్టేస్తుంది. నడుము దగ్గర కొంచెం పైకి వెళ్ళినా కొంచెం కిందకి వచ్చినా ఫినిషింగ్ పోతుంది. ఈ హిప్ దగ్గర కొంచెం పైకి వెళ్ళినా కొంచెం కిందకి వచ్చినా కట్స్ పైకి అయిపోతాయి, కిందకి అయిపోతాయి. ఎందుకంటే మన టాప్స్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ మనకి ఏమొస్తాయండి, కట్స్కి మడత పెట్టి కుడతాం ఫ్యాబ్రిక్ని, కట్స్ వస్తాయి మనకి ఇక్కడి నుంచి హిప్ లూజ్ నుంచి కట్స్ వస్తాయి. ఆ కట్స్ కోసం మనం 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. 2 ఇంచెస్ పెట్టుకోకూడదు. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 1.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకున్నా మన కట్స్ బాగానే ఉంటాయి, కానీ చాలా చిన్నగా వస్తాయి. అలా కాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే 1.5 ఇంచ్ అనేది మనకి ఈ
కట్స్ కోసం పెట్టుకోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే అండి, మీకు కొంతమందికి టాప్ మీరు వేసుకోగానే పైకి లెగిసినట్టు ఉంటుంది, చెస్ట్ పట్టేసినట్టు పైకి లెగిసినట్టు అలా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అంటే కొంతమంది హిప్ లూజ్ ఎంతైతే తీసుకుంటారో అంతే కింద లెంత్లో కూడా తీసుకుంటారు. అలా తీసుకోకూడదండి. చాలా వరకు అలా తీసుకొని మనకు న్యూగా కుట్టే వాళ్ళంతా అలా తీసుకుంటారు. ఆ మెథడ్ తప్పండి. ఎందుకంటే మనకి ఇక్కడ మన లెంత్ అనేది మనకు కొంచెం తగ్గే కొద్దీ ఇది లెగిసిపోతుంది. ఇది సమానంగా అయితే మనకి కొంచెం లెగిసినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. అంటే ఇక్కడ మీరు హిప్ అనేది ఎంతైతే తీసుకున్నారో ఈ కింద లెంత్, టోటల్ లెంత్లో మన కింద లెంత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 1.5 ఇంచ్ అనేది మీరు ఖర్చుకు తీసుకున్నారంటే, ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు ఇది లెగదనమాట. కరెక్ట్గా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. మనకి టాప్ దగ్గర కింద స్టిచ్ అనేది నిలబడుతుంది అనమాట 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి టోటల్ లెంత్, టోటల్ ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు టోటల్ టాప్ లెంత్ అనమాట. ఇలా మీరు జాగ్రత్తగా కటింగ్ అనేది వేసుకోండి. మెజర్మెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మేము టాప్స్లో ఏ లెంత్ ఎక్కడ తీసుకోవాలి, అసలు ఏ లెంత్లు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి. 26 తీసుకున్నప్పుడు 25కి యువతల వైపుకి నేను చెప్పాను కదండి ఎలా తీసుకోవాలో. అలా తీసుకున్నాక 26కి మీరు ఈ ఫుల్ షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి, 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడికంటే మనకి 25 కంటే 26 పావు ఇంచ్ అనేది మనకి ఈ ఫుల్ షోల్డర్ లెంత్ పెరిగింది. ఆ పావు ఇంచ్ అనేది మనకి ఎక్కడ కలిసింది అంటే షోల్డర్లో కలిసింది. షోల్డర్ నుంచి మనకి 3 ఇంచెస్ తీసుకోవాలండి. షోల్డర్కి మ్యాక్సిమం మీరు చూసారంటే 26 నుంచి 38 వరకు కూడా మనకి ఈ షోల్డర్ అనేది అస్సలు మారలేదు. చూసారా, మీరు బ్లౌజులకైనా అంతే అలాగే ఉంటుందండి, టాప్స్కైనా కూడా మనకి అలాగే ఉంటుంది. ఇలా 3 ఇంచెస్ అనేది ఎక్కడ మారదు. 40+ వాళ్ళకి మాత్రం మనం కొంచెం ఈ షోల్డర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. 40+కి మాత్రమే మనకి షోల్డర్ మారింది. అలాగే 25కి -25 వాళ్ళకి షోల్డర్ మారింది. మిగిలిన ఎవరికి కూడా షోల్డర్ అయితే మారలేదు. చూసారా, ఈ యొక్క విషయం మీరు గమనించుకోండి. అలాగే మీరు ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నప్పుడు నెక్ 2.5 తీసుకోవాలి, షోల్డర్ 3 తీసుకోవాలి. చెస్ట్ నడుము లూజు ప్లస్ నడుము కొలతలో నుంచి ప్లస్ 4 ఇంచెస్ చేసుకుంటే చెస్ట్ వస్తుంది. చెస్ట్లోంచి మళ్ళీ 4 ఇంచెస్ చేసుకుంటే హిప్ వస్తుంది. అలాగే మళ్ళీ మనం క్లాత్ మీద పెట్టినప్పుడు బై 4 చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ అనేది మీరు 5.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. బ్యాక్ నెక్ డీప్ అనేది ఫ్రంట్ నెక్ డీప్ కంటే కూడా 1/2 ఇంచ్ మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, గమనించండి. కావాలంటే మనకి ఏ లెంత్ అయినా కూడా మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ తీసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. సేమ్ పెట్టుకోకూడదా అని డౌట్ మీకు రావచ్చు. పెట్టుకోవచ్చండి, సేమ్ కూడా మీకు సేమ్ లెంత్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒక 1/2 ఇంచ్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఆర్మ్స్ డౌన్ అనేది మీరు 5.5 పెట్టుకోవచ్చు. తర్వాత 28కి ఫుల్ షోల్డర్ అనేది ఏం మారదండి. ఇంకా 28, 30 సేమ్ ఉంటాయి మెజర్మెంట్స్. మ్యాక్సిమం చూసారా ఏమీ మారవు. 28, 30 వరకు కూడా మనకి చిన్న సైజు వస్తుంది కాబట్టి ఏమి మారవండి. లెంత్లో సేమ్ ఉంటాయి. 5.5 తీసుకుంటాం. 2.5 3 అనేది చెప్పాను కదండి. షోల్డర్ మారదు 3. అలాగే నడుము కొలతకి +4 చేసుకుంటే చెస్ట్ వస్తుంది. చెస్ట్కి +4 చేసుకుంటే హిప్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ అనేది 6 పెట్టుకుంటాం. బ్యాక్ నెక్ డీప్ అనేది ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 6.5 పెట్టుకుంటాం. చంక డౌన్ అనేది ఇక్కడ నుంచి చంక డౌన్ మాత్రం 6 పెట్టుకుంటాం. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి పెరుగుతుంది. 26 కంటే 30కి 28కి మనకు 1/2 ఇంచ్ అనేది పెరుగుతుంది. అలాగే మీరు 32 చూసుకున్నారంటే 32 మనకి 34, 34, 36, 38 ఇవన్నీ కూడా మనకి 30 తర్వాత నుంచి 30 పైబడి నుంచి కూడా మనకి 38 వరకు పెద్ద సైజు కింద మనకి లెక్క అండి. ఈ అన్నిటికీ కూడా మనకి ఫుల్ షోల్డర్ అనేది 6 తీసుకోవాలి. 3 నెక్కి తీసుకోవాలి, 3 ఏమో షోల్డర్కి తీసుకోవాలి. అలాగే చెస్ట్ అనేసరికి మనం 32 + 4 చేసుకుంటే 36, మళ్ళీ 36 + 4 చేసుకుంటే హిప్. ఈ రకంగా వేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి మాత్రం మీరు 6.5 పెట్టుకోవచ్చండి. 32కి 6.5 పెట్టుకొని, అంటే నేను చెప్పే కొలతకి మీరు కిందకి మాత్రం డ్రా చేసుకోకూడదు. మీరు ఈ నెక్లో మనకి ఫ్రంట్ నెక్ ఇది అనుకోండి, ఇక్కడ మీరు ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. కట్స్ ఇచ్చుకోవచ్చు. ఏ మోడల్ కావాలన్నా మీరు ఇందులో డ్రా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కిందకి మాత్రం డ్రా చేసుకోకూడదు. నెక్ అనేది డీప్ అయిపోతుంది అనమాట. నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి పైకే మీరు డ్రా చేసుకోవాలి. ఆ మెజర్మెంట్ అయినా డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ అటు ఇట్లో డ్రా చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నుంచి మనం 6.5 తీసుకున్నాం. అలాగే డీప్ నెక్ వచ్చేసరికి మనం బ్యాక్ నెక్ 7 తీసుకున్నాం. బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ మళ్ళీ
మనకి చంక డౌన్ అనేది ఒక 1/2 ఇంచు పెరుగుతుంది. 30 to 34కి మనకి 6.5 తీసుకోవాలి. నడుము కొలతని ముందు మీరు తీసుకున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఫుల్ టాప్ మెజర్మెంట్స్ అయితే మాత్రం మీరు చక్కగా ఇలా డ్రా చేసుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తీసుకోవాలి. తర్వాత 36కి 38కి మీరు 6 తీసుకుంటారు ఫుల్ షోల్డర్. అలాగే నెక్కి ఏమో 3 తీసుకుంటారు, షోల్డర్కి 3 తీసుకుంటారు. ఇవి 40 సైజ్ వస్తాయండి. 36 నుంచి కూడా మనకి 40 సైజ్ అయిపోతుంది. చెస్ట్ 40కి వెళ్ళిపోతాయి. 40 చెస్ట్ తీసుకోవాలి, 44 హిప్ తీసుకోవాలి. అలాగే డీప్ నెక్ అనేది 6.5 తీసుకోవచ్చు. బాగా హైట్గా ఉంటారు చూడండి కొంతమంది, కొంచెం హైట్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి మీరు 7 తీసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. 7 తీసుకోవచ్చు. ఇక్కడ మీరు 7 తీసుకున్నారు అంటే ఫ్రంట్, ఇక్కడ మళ్ళీ మన బ్యాక్ నెక్ వచ్చేసరికి 7.5 అయితే మీరు తీసుకోవచ్చండి. ఇది హైట్గా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను మళ్ళీ. అందుకని మీరు హైట్గా ఎవరైనా బాగా హైట్గా ఉన్నారు అంటే మీరు 6.5 పెడితే కొంచెం పైకి అయినట్టు ఉంటుంది. అందుకని టాప్స్ చూడడానికి లుక్ అనేది కొంచెం పైకి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి బాగా హైట్గా ఉన్న వాళ్ళు 7 తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి. మీకు జారడం కానీ కిందకి రావడం కానీ ఉండదు. అలాగే ఇక్కడ ఆర్మ్స్ రౌండ్లో మాత్రం మీరు 7 తీసుకోవాలండి. 36కి 38కి 7 తీసుకోవాలి. ఇంకేం మారవండి మెజర్మెంట్స్ వీళ్ళకి. చెస్ట్ అనేది మనం ఎంతైతే తీసుకుంటున్నామో నడుము కొలత +4, హిప్ అనేది చెస్ట్కి +4 అంతే. ఇంకా 40+ వాళ్ళకి మాత్రం మారుతుందండి. 40+ వాళ్ళకి నెక్ కంటే షోల్డర్ విడ్త్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది 40+ కాబట్టి మనకు పెద్ద సైజ్ టాప్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి మీరు ఫుల్ షోల్డర్ అనేది 6.5 పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ పెద్ద 40+ ఓకే 6.5 అని మీరు గుర్తు పెట్టేసుకోవాలి. దీన్ని 6.5లో మీరు 3 ఏమో నెక్ పెట్టుకోవాలి, 3.5 ఏమో షోల్డర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది మనకి నెక్ విడ్త్ కంటే కూడా పెద్దగా వస్తుంది. ఎందుకంటే మనకి 40+ సైజ్ కాబట్టి. అలాగే ఇక్కడ 40 సైజ్ మనకి ఇక్కడ 40+ ఎంతైనా 41 ఉన్ని 42 ఉన్ని ఎంత ఉన్నా కూడా మనకి చెస్ట్ +4 చేసుకోవాలి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ఆది టాప్ నుంచే ఆది నుండే మీరు ఏమైనా బాడీ మెజర్మెంట్స్ అయినా పర్వాలేదు, డ్రెస్ మెజర్మెంట్స్ అయినా కూడా పర్వాలేదు, కానీ మెజర్మెంట్స్ నుంచే తీసుకోండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం 1 ఇంచ్ పెట్టామంటే కొంచెం చెస్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుందండి, వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది టాప్ అనేది. కాబట్టి వాళ్ళకి హెవీ చెస్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మనకి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాల్సిందే టాప్ నుంచి. అలాగే హిప్ కూడా మనకి చెస్ట్ ఎంతైతే తీసుకుంటున్నారో +4 అనేది మనకి హిప్కి వస్తుంది. డీప్ నెక్ అనేది వీళ్ళకి మనం 7.5 పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ బాగా కొంచెం బాగా 40కి ఇంకా 42, 43 అలా వచ్చారు అంటే మనకి కొలతలు 8 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇబ్బంది ఏముండదు. ఫ్రంట్ నెక్ డీప్ అనేది 8 పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ 8 పెట్టుకున్నారు అంటే బ్యాక్ నెక్ డీప్ అనేది ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది మీరు పెంచుకోవాలి. అలాగే ఆర్మ్స్ డౌన్ మాత్రం 7.5 పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్. ఈ చార్ట్ అనేది మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా సరే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా చార్ట్స్ కావాలంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదేనండి ఫుల్. మీరు చాలా రోజులు మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంటే ఇప్పటికి చేశాను. చూడండి, డ్రెస్ మెజర్మెంట్ చార్ట్ అనేది మీరు ఎక్కడైనా రాసుకోండి, కరెక్ట్గా ఉంటుందండి. ఈ మెజర్మెంట్స్తో మీరు స్టిచ్ చేశారు అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.